ఈరోజు ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో సర్వే నెంబర్ 317లో దాదాపు 55 సెంట్లు మున్సిపల్ ఓపెన్ సైట్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ సైట్ను ఎంక్రోచర్స్ చేసుకుని దాదాపు 1978లో అయిన లేఅవుట్ ఏదైతే ఉందో లేఅవుట్ ప్లేస్లో ఎంక్రోచర్స్ ఉన్నారు. ఈ ఎంక్రోచర్స్ అన్నీ కూడా 1978 నుంచి ఆక్యుపై చేసుకున్నారు. 99లో బిఎల్ నాగిరెడ్డి గారు కోర్టు వేయడం ద్వారా ఇది మున్సిపల్ సైట్ అని చెప్పేసి కోర్టు సింగిల్ జడ్జి కోర్టు ఏమని ఇచ్చిందంటే 2 నెలల లోపల వీళ్ళందరూ వెకేట్ చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2012లో వెకేట్ చేయనందుకు గాను కంటెంప్ట్ కేసు ఆఫీసర్స్ మీద కంటెంప్ట్ కేసు ఇచ్చింది. ఈ కేసు ఇస్తే వెంటనే కూడా 2 మంత్స్ లోపల సర్వే నెంబర్ 17లో హౌస్ సైట్ పట్టాస్ ఇవ్వడం జరిగింది. హౌస్ సైట్ పట్టాస్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరు కూడా పట్టాస్ తిరస్కరించి వీళ్ళు వెళ్ళలేదు. తర్వాత కూడా మళ్ళీ సర్వే నెంబర్ 17లోనే మళ్ళీ టిట్కో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా టిట్కో హౌసెస్లో ఆల్ ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేసి అంటే వాటరు ప్లస్ రోడ్స్ డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. అయినా కూడా ఎవరు వెళ్ళలేదు. కాబట్టి మళ్ళీ వీళ్ళతో గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు మేము మళ్ళీ పిలిపించి 2-3 సార్లు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మాకు టిట్కో హౌసెస్ వద్దు, మాకు ఎక్కడైనా సైట్ ఇస్తే మేము వెళ్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళకందరికీ కూడా బనవాసిలో ఉన్నటువంటి టౌన్కు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి దూరంలో బనవాసిలో మంచి బ్రహ్మాండమైన సైటు ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇచ్చాం. 3 సెంట్లు స్థలం ఇచ్చి నిన్న సాయంకాలం వీళ్ళందరూ కూడా పట్టాలు కూడా డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా దాదాపు 10 days బ్యాక్ మేము వీళ్ళకి నోటీస్ కూడా ఇచ్చాం. ఎవరైతే ఈ ఎంక్రోచర్స్ ఉన్నారో వీళ్ళందరూ మీరు వెకేట్ చేయాలి, వెకేట్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద వస్తుంది కనుక మా అందరికీ కూడా దీంట్లో దాదాపు 9 మంది గౌరవ కలెక్టర్స్ అదేవిధంగా 14 మంది కమిషనర్స్ కంటెంప్ట్ కేసులో ఉన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం మీరందరూ కూడా ఖాళీ చేయాలని చెప్తూ వాళ్ళకు 10 రోజుల ముందు నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు కనుక మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం న్యూగా వాళ్ళకి మళ్ళీ 3 సెంట్ల స్థలాన్ని బనవాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ అన్ని కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ దీన్ని బ్రహ్మాండమైన ఒక పార్క్ లాగా తయారు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఎమ్మిగనూరు.